రీసెంట్గానే ద బాయ్స్ సీజన్ 5 అయితే రిలీజ్ అయింది. సిరీస్ ఫినాలే అయితే మాత్రం అనుకున్నంత అంచనాలకి మీట్ అవ్వలేదని చాలా టాక్ అయితే గట్టిగా వినపడింది. అయితే ఈ వీడియోలో మనం ఈ బాయ్స్ సిరీస్ అనేది ఎలా ఎండ్ అయి ఉంటే మనకి ఫుల్ కిక్ వచ్చేది అని కొన్ని ఐడియాస్ అయితే డిస్కస్ చేద్దాం. ముందే చెప్తున్నా, ఈ వీడియోలో డిస్కస్ చేసిన ఐడియాస్ అయితే ప్యూర్లీ నేను అనుకున్నవే, ఎటువంటి అఫీషియల్ సోర్సెస్ నుంచి అయితే తీసుకున్నవి కాదు. అఫ్ కోర్స్ సిరీస్ ఎండ్ అయ్యి ఆల్మోస్ట్ 3 వీక్స్ అయింది, అయినా పర్లేదు ఈ స్టోరీస్ని అయితే మనం ఇప్పుడు కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఇక వీడియో మొదలు పెడదాం రండి. స్పాయిలర్ అలర్ట్ అయితే ముందే ఇస్తున్నా, ఒకవేళ ఈ సిరీస్ చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మీకు అయితే అర్థం కాకపోవచ్చు. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే కొన్ని విషయాలు మీకు ముందే తెలిసిపోయి సిరీస్ అంత ఇంట్రెస్టింగ్గా లేకపోవచ్చు. ఎవరైనా ఈ సిరీస్ చూడడం వాళ్ళు ఇంకా ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సిరీస్ అయితే ట్రై చేయండి. అయితే ఈ సిరీస్లో అడల్ట్ సీన్స్ మరియు వైలెన్స్ అయితే గట్టిగానే ఉంటాయి, ముందే చెప్తున్నా. ఈ వెబ్ సిరీస్ అయితే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చెక్ చేయండి. ఒకసారి ఈ చార్ట్ అయితే చూడండి. నా ప్రకారంగా ఈ సిరీస్ని ఎండ్ చేయడానికి సీజన్ 3లో అయితే ఒక మంచి ఛాన్స్ అయితే ఉంది. సీజన్ 3లో ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే ఇంకా సీజన్ 5లోనే ఇంకా బెటర్ వేలో అయితే ఈ సిరీస్ని ఎండ్ చేయొచ్చని పర్సనల్గా నాకైతే అనిపించింది. ముందుగా ఈ సిరీస్ ఫస్ట్ సీజన్లోకి వచ్చేస్తే మనకి కాన్ఫ్లిక్ట్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. బుచ్చర్ అయితే హోమ్లాండర్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు, ద బాయ్స్లో ఉన్న మెంబర్స్ అందరినీ మెల్లమెల్లగా ఇంట్రడ్యూస్ చేస్తారు. మనకి కాన్ఫ్లిక్ట్ అయితే క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ సూప్స్కి పవర్స్ ఎలా వచ్చినాయి, బాయ్స్లో మెంబర్స్ మోటివ్స్ ఏంటి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తారు. సో స్టార్టింగ్ సీజనే కాబట్టి ఈ సీజన్లో అయితే మనకి ఈ సిరీస్ని ఎండ్ చేసే స్కోప్ అయితే లేదు. అయితే దాని తర్వాత వచ్చిందే సీజన్ 2. ఇందులో అయితే మనకి హోమ్లాండర్ కొడుకు రయాన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు, అలాగే స్టోమ్ ఫ్రంట్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ ఈ సీజన్ చివరిలో వచ్చేసరికి రయాన్ తన లేజర్ పవర్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల అతను ఆల్మోస్ట్ స్టోమ్ ఫ్రంట్ని చంపేస్తాడు. అండ్ ఈ సీజన్ ఎండింగ్లోనే మనకి టెంప్ వి అనే ఒక కొత్త కాంపౌండ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇదేంటంటే సీజన్ 1లో ఇంట్రడ్యూస్ చేసిన కాంపౌండ్ వికి టెంపరీ వర్షన్ 24 అవర్స్ పాటు అది మనుషుల్ని సూపర్ హీరోస్గా మారుస్తుంది. సో ఈ సీజన్ అనేది నాకు తెలిసినంత వరకు ఎండింగ్కి బాగా కాంట్రిబ్యూట్ చేసే సీజన్గా వాడుకొని ఉండవచ్చు. తర్వాత రిలీజ్ అయింది సీజన్ 3. నాకు తెలిసినంత వరకు అయితే ది బాయ్స్ సిరీస్ని ఎండ్ చేయడానికి సీజన్ 3 అయితే పర్ఫెక్ట్ అని నేను అంటాను. ఎందుకంటే ఈ సీజన్ 3లో మనకి సోల్జర్ బాయ్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. అలాగే అతనికి ఉన్న పవర్స్ గురించి, అతని రేడియేషన్ బ్లాస్ట్ అనే ఒక స్పెషల్ ఎబిలిటీ గురించి, దాని ద్వారా అతను సూపర్ హీరోస్లో ఉన్న కాంపౌండ్ వీని మొత్తం డ్రైన్ అవుట్ చేసేసి వాళ్ళని మామూలు మనుషులుగా అయితే మార్చేయగలడు. అండ్ అలాగే మనకి ఈ సోల్జర్ బాయ్ అనే అతను హోమ్లాండర్కి బయోలాజికల్ ఫాదర్ అవుతాడని కూడా ఈ సీజన్లో ఎస్టాబ్లిష్ చేస్తారు. అయితే నేను అనుకున్న దాని ప్రకారం ఈ సీజన్తోనే ఈ సిరీస్ని ఎండ్ చేసేయాలి అనుకుంటే నేను ఇప్పుడు చెప్పబోయే విధంగా అయితే మనం స్టోరీని రాయొచ్చు. ఎలాగంటే సీజన్ 2 ఎండింగ్లో, అంటే లాస్ట్ నుంచి సెకండ్ ఆర్ థర్డ్ ఎపిసోడ్లోనే మనం సోల్జర్ బాయ్ అనే ఒక కాన్ఫ్లిక్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే అతని పవర్ ఏంటి ఈ టైప్లో మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. అతనికి రేడియేషన్ పవర్ అయితే ఉంది. అలాగా అతన్ని తర్వాత సీజన్ 3 బిగినింగ్ నుంచే మనం ప్లాట్లోకి తీసుకొచ్చిన తర్వాత మనకి ఈ సిరీస్లో యాక్చువల్ స్టోరీలో ఒక ఎపిసోడ్ అయితే ఉంటుంది కదా, హీరోగాజం ఎపిసోడ్. అందులో బుచర్, హ్యూయి మరియు సోల్జర్ బాయ్ ముగ్గురు అయితే హోమ్లాండర్ని పట్టేసుకుని అతని పవర్స్ని ఆల్మోస్ట్ తీసైపోతారు. సో ఈ సీన్ అయితే మనం ఈ సీజన్ ఫినాలేకి సంబంధించి ఒక సెటప్ లాగా యూస్ చేయొచ్చు. ఇంకా సీజన్ ఎండింగ్ వచ్చేసరికి ఒరిజినల్ లాగానే వాట్ టవర్లో అయితే సెటప్ చేసిన తర్వాత బుచర్, సోల్జర్ బాయ్ మరియు మేవ్ అయితే హోమ్లాండర్ని పట్టేసుకుని అతన్ని మూవ్ అవ్వకుండా చేసి అతని పవర్ని అయితే సోల్జర్ బాయ్ రేడియేషన్ ద్వారా తీసేసిన వెంటనే హోమ్లాండర్ మామూలు మనిషిగా మారిపోతే బుచర్ అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన కేయోస్కి ట్రిగర్ అయిపోయిన రేయాన్ అయితే సీజన్ 2 ఎండింగ్లో ఏ విధంగా తన లేజర్ బ్లాస్ట్ని ఎమిట్ చేశాడో ఆ టైప్లోనే ఒక లేజర్ బ్లాస్ట్ అయితే చేస్తాడు. దానికి ట్రిగర్ అయిపోయిన సోల్జర్ బాయ్ అయితే తన రేడియేషన్ మొత్తం ఒకేసారిగా ఎమిట్ చేసేస్తాడు. అంత రేడియేషన్ ఒకేసారి ఎమిట్ చేసేసరికి సోల్జర్ బాయ్ కూడా చనిపోతాడు. ఆ రేడియేషన్కి మేవ్, యానీ మరియు ఆ బిల్డింగ్లో ఉన్న మిగతా సూపర్ హీరోలు అందరి పవర్స్ అన్ని పోయి వాళ్ళు మామూలు మనుషులుగా మారిపోతారు. ఇంకా బుచ్చర్ అయితే వాట్ టవర్ని మొత్తం ధ్వంసం చేసేస్తాడు తనకి టెంపీ వల్ల వచ్చిన పవర్స్తో. ఇంకా వాట్ని మొత్తం ప్రజలకు ఎక్స్పోజ్ చేసేస్తే గవర్నమెంట్ అనేది వాట్ అనే ఆర్గనైజేషన్ని కంప్లీట్గా బ్యాన్ చేసేస్తుంది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి బుచ్చర్ అయితే టెంపీ ఎక్కువగా వాడడం వల్ల క్యాన్సర్తో చనిపోతాడు. రేయాన్ అయితే గ్రేస్ జాగ్రత్తగా చూసుకుంటుంది. అతను హోమ్లాండర్ లాగా ఈవిల్గా మారిపోకుండా ఒక సరైన దారిలో అయితే అతనికి ట్రైనింగ్ ఇస్తుంది. మరి మీరు అడగొచ్చు, మరి మిగతా సూపర్ హీరోల సంగతి ఏంటి భయ్యా, వాళ్ళకి ఇంకా పవర్స్ ఉన్నాయి కదా అని. ఇప్పుడు ఒరిజినల్ సిరీస్ ఎండింగ్లో మిగతా సూపర్ హీరోలు పవర్ పోయినట్టు చూపించారా ఏంటి, మీరే ఆలోచించండి.
సరే పోనీ సీజన్ 3లో మనకి సిరీస్ని ఫినిష్ చేయడం అవ్వలేదు అనుకుందాం. అయితే ఆ తర్వాత మనకు వచ్చింది ఈ బాయ్స్కి స్పిన్ ఆఫ్ సీజన్ జెన్వి సీజన్ 1. ఈ సిరీస్లో అయితే మనకి కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, కొత్త పవర్స్ ఉన్న సూపర్ హీరోస్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ముఖ్యంగా మనకి ఇంట్రడ్యూస్ చేసే క్యారెక్టర్ మేరీ. తనకున్న పవర్స్ వచ్చేసరికి బ్లడ్ని మ్యానిపులేట్ చేయడం. అండ్ అలాగే ఈ సిరీస్లోనే మనకి సూపర్ హీరోల్ని అంతం చేసే వైరస్ అనే ఒక ప్లాట్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తారు. తర్వాత అయితే బాయ్స్ సీజన్ 4 అయితే వచ్చింది. ఈ సీజన్లో మనకైతే బుచ్చర్ టెంపీ వాడడం వల్ల వచ్చిన క్యాన్సర్ ఇష్యూ గురించి ఎస్టాబ్లిష్ చేస్తారు. అలాగే హోమ్లాండర్ విక్టోరియా న్యూమెన్ని యూస్ చేసుకుని మొత్తం యూఎస్ని తన కంట్రోల్లోకి ఎలా తెచ్చేసుకోవాలనుకుంటున్నాడనే ప్లాన్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తారు. అలాగే ఈ బాయ్స్ గ్యాంగ్ అంతా కలిసి సూపర్ హీరోస్ని అంతం చేసే వైరస్ కోసం వెతకడాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంకా ఈ సీజన్ ఫినాలేలో అయితే మనకి బుచ్చర్ తన క్యాన్సర్ని నయం చేసుకోవడానికి కాంపౌండ్ వి తీసుకున్నాడని, దానివల్ల తనకు వచ్చిన సూపర్ పవర్స్ అయితే ఏమైతే ఉన్నాయనేది మనకి ఎస్టాబ్లిష్ చేస్తారు. అఫ్ కోర్స్ సీజన్ లాస్ట్లో విక్టోరియా న్యూమెన్ చనిపోతుంది. అండ్ హోమ్లాండర్ అయితే సిస్టర్ సేజ్ ఐడియాతో ఒక కొత్త పర్సన్ని యుఎస్ ప్రెసిడెంట్గా తాను నియమించుకుని తనతో కావాల్సిన పనులు చేయించుకోవచ్చని ఐడియాని ఫాలో అవుతాడు. అండ్ ఒక్కసారి తను నియమించిన పర్సన్ యుఎస్ ప్రెసిడెంట్ అయిపోయాక హ్యూయి, ఎంఎం మరియు ఫ్రెంచీల్ని పట్టేసుకుంటాడు. బుచ్చర్ అండ్ యానీ అయితే పారిపోతారు. ఇంకా ఈ సిరీస్ పోస్ట్ క్రెడిట్ సీన్లో మనకి సోల్జర్ బాయ్ ఇంకా బతికే ఉన్నాడు అనే విషయాన్ని కూడా చూపిస్తారు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఈ సీజన్ 4లో కూడా మనకి సిరీస్ని ఎండ్ చేసేయడానికి పాసిబిలిటీ అయితే లేదు. ఆ తర్వాత జెన్వి సీజన్ 2 అయితే వస్తుంది. అందులో మేరీ తన పవర్స్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత వచ్చేదే మనకి సీజన్ 5 ద ఫినాలే. ఈ సీజన్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే 8 ట్రైన్కి రిడెంప్షన్ ఆర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. అతను చనిపోవడం కూడా ఒక మంచి కారణంతో చనిపోయాడనే ప్లాట్ని అయితే మనకి చూపించారు, విచ్ ఈస్ గుడ్. అండ్ నా ప్రకారంగా ఈ సిరీస్ ఎలా ఎండ్ చేసి ఉండొచ్చు అంటే, అసలు ఫస్ట్ V1 అనే ఒక ప్లాట్ని మొత్తం కంప్లీట్గా తీసేద్దాం. తర్వాత బుచ్చర్ ఇంకా అతని గ్యాంగ్ అయితే కలిసి ఎలాగోలా కష్టపడి ఆ వైరస్ని అయితే తయారు చేసేస్తారు. జెన్వి క్యారెక్టర్స్ని కూడా మనం సిరీస్లో ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేద్దాం. వాళ్ళని కూడా చివరిలో అయితే గట్టిగా వాడుకోవచ్చు. ఇంకా మెల్లగా సీజన్లో అలా స్టోరీ నడిపించేసి సీజన్ ఒరిజినల్ స్టోరీలో ఎలాగైతే ఉందో వైట్ హౌస్ దగ్గరే మనం క్లైమాక్స్ని సెటప్ చేసాం. సో ఇక్కడికి వచ్చేసరికి హోమ్లాండర్ అయితే లైవ్ టీవీలో జనాల్ని అడ్రస్ చేస్తూ స్పీచ్ అయితే ఇస్తున్నాడు. అండ్ అలాగే బయట సెక్యూరిటీకి తను సూపర్ హీరో ఆర్మీని అయితే పెట్టాడు. ఇంకా అప్పుడే మనకి అక్కడికి ఎంటర్ అవుతారు బాయ్స్ గ్యాంగ్. అయితే బాయ్స్ ఉంటారు, అలాగే జెన్వి క్యారెక్టర్స్ ఉంటారు, అలాగే రయాన్ ఉంటాడు. వీళ్ళంతా ఒక సైడ్ ఉంటారు, ఇంకొక వైపు సూపర్ హీరో ఆర్మీ అయితే ఉంటుంది. ఇంకా వీళ్ళ మధ్య ఒక భీకరమైన బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత సూపర్ హీరో ఆర్మీని మెల్లగా డిఫీట్ చేసుకుంటా వైట్ హౌస్ లోపలికి వెళ్ళిపోతుంటే మనకి అక్కడ సోల్జర్ బాయ్ అయితే ఎదురవుతాడు. అప్పుడు బుచ్చర్ ఇంకా కొంతమంది కలిసి పక్కకు స్ప్లిట్ అయిపోయి హోమ్లాండర్ని వెతుక్కుంటూ వెళ్ళడం మొదలెడతారు. ఇంకా మేరీ అండ్ ఇంకొంతమంది సూపర్ హీరోలు అయితే అక్కడే ఉండి సోల్జర్ బాయ్తో ఫైట్ చేస్తారు. మేరీ అయితే తనకున్న పవర్స్తో సోల్జర్ బాయ్ బాడీలో ఉన్న రేడియేషన్ పవర్ని అయితే కంప్లీట్గా రిమూవ్ చేసేస్తుంది. ఇప్పుడు సోల్జర్ బాయ్కి ఉన్న ఒకే ఒక పవర్ వచ్చేసరికి తనకున్న సూపర్ స్ట్రెంగ్త్ అంతే. తనకున్న రేడియేషన్ పవర్ అయితే కంప్లీట్లీ పోయింది. ఇంకా సోల్జర్ బాయ్ క్యారెక్టర్ మనం ఎక్కడే కావాలితే ఎండ్ చేసేవచ్చు, లేదా ఆ రేడియేషన్ పవర్ పోయాక ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాడని కూడా చూపించవచ్చు. ఇంకా ఆ తర్వాత బుచ్చర్ ఇంకా కొంతమంది కలిసి హోమ్లాండర్ స్పీచ్ ఇస్తున్న చోటుకి అయితే వెళ్తారు. ఇంకా హోమ్లాండర్ ఇంకా బుచ్చర్ ఒకళ్ళు కొట్టేసుకుంటూ ఒక ఛాంబర్లోకి అయితే వెళ్ళిపోతారు. ఆ ఛాంబర్ అనేది బేసిక్లీ యుఎస్ ప్రెసిడెంట్స్ ని రేడియేషన్ నుంచి లేదా ఎటువంటి కెమికల్ అటాక్స్ నుంచి అయినా కానీ ఎఫెక్ట్ లేకుండా కాపాడడానికి కన్స్ట్రక్ట్ చేసిన ఒక ఛాంబర్. ఆ ఛాంబర్ వాల్స్ అనేవి అంత డ్యూరబుల్ అండ్ అంత ప్రొటెక్టివ్. ఇంకా హోమ్లాండర్ అయితే ఛాంబర్ లోపల నుంచి బయటకు వెళ్ళిపోదామని ట్రై చేస్తుంటే ఈలో బుచ్చర్ అయితే వచ్చేసి హోమ్లాండర్ ని పట్టేసుకుంటాడు. అండ్ హ్యూయికి అయితే ఆ ఛాంబర్ యొక్క డోర్స్ అయితే మూసేయమని చెప్తాడు. హ్యూయి అయితే అన్విల్లింగ్ గానే ఆ ఛాంబర్ డోర్స్ అయితే మూసేస్తాడు. ఇంకా బుచ్చర్ అయితే తన దగ్గర ఉన్న ఆ సూపర్ హీరోని అంతం చేసే వైరస్ అయితే రిలీజ్ చేస్తాడు. ఆ వైరస్ అనేది ఆ ఛాంబర్ నుంచి అయితే బయటకు రాదు, ఎందుకంటే మనం ముందే అనుకున్నాం కదా ఆ ఛాంబర్ అనేది యుఎస్ ప్రెసిడెంట్స్ ని సైతం కెమికల్ అటాక్స్ అలాంటి వాటి నుంచి కాపాడడానికి డిజైన్ చేసిన ఛాంబర్ అని. ఇంకా వైరస్ ఓపెన్ అయ్యేసరికి హోమ్లాండర్ ఇంకా బుచ్చర్ ఇద్దరు బాడీలోని మనకి కాంపౌండ్ వ్యూ ఉంది కాబట్టి ఇద్దరు వీక్ అవడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఒకరినొకరు బాధేసుకోవడం మొదలు పెడతారు. వాళ్ళ ఇద్దరు గట్టిగా బాధేసుకుంటూ చివరికి ఇద్దరు చనిపోతారు. ఇంకా సేమ్ వాటిని బాయ్స్ టీంలో ఉన్న మిగతా అందరూ ఎక్స్పోజ్ చేసేస్తే గవర్నమెంట్ అయితే వాటిని పర్మనెంట్గా బ్యాన్ చేసేస్తుంది. సిరీస్ని అయితే మనం ఇలాగా ఎండ్ చేసేయవచ్చు. సరేరా, ప్రతి ఎండింగ్లోని హోమ్లాండర్ని చంపేసావు బాగానే ఉంది, కానీ ప్రతి ఎండింగ్లోని బుచ్చర్ని కూడా చంపేయాలా అంటే నా ప్రకారంగా బుచ్చర్ కూడా చనిపోవడమే పర్ఫెక్ట్ ఎండింగ్ అవుతుంది. ఎందుకంటే ఎంత హోమ్లాండర్కి ఎగనెస్ట్గా బుచ్చర్ ఫైట్ చేసినా కానీ అతను కూడా కంప్లీట్లీ మంచి పర్సన్ అయితే కాదు, అతను కూడా ఈవిల్ పర్సనే.
ఈ విషయాన్ని మనకి ఒరిజినల్ ఫినాలే సీజన్ 5లో రయాన్ అయితే లాస్ట్ లో చెప్తాడు. సో అది గైస్, బాయ్స్ కి నేను ఇచ్చిన ఆల్టర్నేట్ ఎండింగ్. మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ అయితే? లేదా ఒరిజినలే బాగుందంటారా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీరేమైనా ఆల్టర్నేట్ ఎండింగ్స్ ని సజెస్ట్ చేయాలనుకున్నా కానీ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ద బాయ్స్ కి సంబంధించినంత వరకు మరో 2 స్పిన్ ఆఫ్ సీజన్స్ అయితే రాబోతున్నాయి. ఒకటి వచ్చేసరికి వాట్ రైజింగ్ మరియు ఇంకోటి వచ్చేసరికి ద బాయ్స్ మెక్సికో. ఈ సిరీస్ గురించి మీరెంత హైప్డ్ గా ఉన్నారు అనే విషయాన్ని కూడా చెప్పండి. అండ్ థ్యాంక్ యూ గైస్ ఇప్పటిదాకా ఈ వీడియోని చూసినందుకు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక పేజ్ అయితే ఉంది. పేజ్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మనం ఇన్స్టా పేజ్ లో కూడా రీల్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటాం. చూసి నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.